Today is the Thanksgiving Sunday. ఇది కృతజ్ఞత చెల్లించే ఆదివారము. You know, we all pray many times. We may be praying many times. చాలా సార్లు మనం ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. When we pray, no, we may be praying with selfishness. మరి చాలా సార్లు ప్రార్థన చేసినప్పుడు స్వార్థపూర్తిగా మనం ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. Most of our prayers are very selfish. చాలా సార్లు మన ప్రార్థనలన్నీ కూడా మరి స్వార్థపూర్తిగా ఉంటాయి ప్రియులారా. Always we pray like this: Lord, give me and bless me, Lord, bless my family, bless my children, bless my business, bless my education, bless me, bless me, bless me. మరి చాలా సార్లు ప్రార్థన చేసినప్పుడు నా యొక్క వ్యాపారాన్ని దీవించు ప్రభా, నా చదువుని దీవించు ప్రభా, నా ఉద్యోగాన్ని దీవించు ప్రభా, నన్ను దీవించు 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 ప్రార్థన చేస్తూ ఉంటాం. But God is searching for the praising people. కానీ దేవుడు ఎవరైతే మరి కృతజ్ఞత చెల్లిస్తారో, ఎవరికైతే ఆ స్తుతి చెల్లిస్తారో వాళ్ళ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నారు. Why we need to thanks unto the Lord? You know that thanksgiving and praise is one of the powerful weapon to pull down the strongholds. మరి ఎందుకని మనము కృతజ్ఞతలు చెల్లించాలంటే, కృతజ్ఞతలు చెల్లించడం అట్లాగే స్తుతి చెల్లించడం అనేది ఏంటంటే మరి దుర్గాలను మరి పడద్రోయజాలనంత శక్తి కలిగింది ప్రియులారా దానిలో ఉంటుంది. If you want to pull down the powers of darkness, only the way we must give thanks unto the Lord. మరి అపవాదిక దుర్గాలను మనము పడజాలంటే దానికి ముఖ్యమైన విధానం ఏంటంటే దేవునికి కృతజ్ఞత చెల్లించడమే. And as I prepared this message, you know, last night I reached home at 2 o'clock. మరి గత రాత్రి నేను మరి గృహానికి 2 గంటలకు చేరుకోవడం జరిగింది. And I had my shower. మరి నేను స్నానం చేసి ఉన్నాను. Till 4:30 I was spending time in the presence of God. 4:30 గంటల వరకు నేను దేవుని సన్నిధిలో కనబెడుతూ ఉన్నాను. I slept only 1 hour. నేను కేవలం 1 గంట మాత్రమే పడుకొని ఉన్నాను. God is good. దేవుడు మంచివాడు. Amen. Amen. I can see the restoration of the Holy Spirit. దేవుని యొక్క సమకూర్పును, పరిశుద్ధాత్మ సమకూర్పును నేను చూడగలుగుతున్నాను ప్రియులారా. God gave me the accurate message regarding Thanksgiving Sunday. మరి కృతజ్ఞత ఆదివారానికి సంబంధించిన ఖచ్చితమైన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు. Actually today our topic is 7 blessings of Thanksgiving. ఈ రోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే కృతజ్ఞతలో ఉన్న 7 ఆశీర్వాదములు. 7 blessings of Thanksgiving. కృతజ్ఞతలో ఉన్న 7 ఆశీర్వాదములు. But we can't cover everything. I may share 2 or 3 things. మరి అన్ని మనము మరి ఈ యొక్క సమయానుకూలం బట్టి మనం పూర్తి చేయలేకపోవచ్చు, కానీ 2-3 విషయాలు మీకు స్పష్టంగా తెలియచేయాలనుకుంటున్నాను నేను. Bible says enter into his gates with thanksgiving and into his courts with praise. వాక్యం సెలవిస్తుంది కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుణములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించడం వాక్యం సెలవిస్తూ ఉంది. Bible doesn't say that we must give thanks unto God after coming to church. మరి వాక్యంలో ఈ రీతిగా రాయబడలేదు సంఘానికి వచ్చిన తర్వాత కృతజ్ఞతలు చెల్లించమని చెప్పి. As we are entering into the church, we need to made up our mind to give thanks unto God. మరి సంఘమునకు రాక మునుపే దేవునికి కృతజ్ఞత చెల్లించాలన్న ఉద్దేశం మనం కలిగి ఉండాలి ప్రియులారా. Just before leaving your house you must say thanks unto the Lord. మరి మీ యొక్క గృహాన్ని విడిచి బయటికి రాక మునుపే దేవునికి కృతజ్ఞతలు చెల్లించి అయ్యా నీకు వందనాలని చెప్పేవారుగా ఉండాలి. As you are entering into the house of God, you must enter into the house of God with singing and adoration. మరి దేవుని యొక్క ఆలయములో ప్రవేశిస్తూ ఉండగానే కృతజ్ఞతాపూర్వకంగా ప్రవేశించేవారుగా మనం ఉండాలి. You know what it means? దాని అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? Right after entering into the church, సంఘంలో ప్రవేశించిన వెంటనే you must leave all your worries. మీ యొక్క సమస్తమైన మరి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టాలి. You don't need to think about worry about your children, your parents, your husband or wife. ప్రతి చింతను పక్కన పెట్టి మీ పిల్లల గురించి చింత గానీ, భర్త గురించి చింత గానీ, మీకు సంబంధించిన ఏ చింత గానీ పక్కన పెట్టాలి. That's what the Bible says. Enter into his gates with thanksgiving and into his courts with praise. అందుకనే వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించడం రాయబడి ఉంది. Same thing we read in Psalm 95 verse 2 and 3. ఇదే విషయాన్ని మనము కీర్తన 95వ కీర్తన 2-3 వచనాలు చూడవచ్చు ప్రియులారా. Let us come before his presence with thanksgiving and make a joyful noise unto him with the psalms. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. Psalm 95 verse 3. మరి 95వ కీర్తన 3వ వచనం. For the Lord is a great God and a great king above all gods. యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. The Lord whom I am preaching is not an ordinary God. ఏ దేవుడిని అయితే నేను మీకు బోధిస్తున్నా సాధారణమైన దేవుడు కాదు ప్రియులారా. He is great God number 1.
ఆయన మహాదేవుడు. And secondly, రెండవదిగా and he's not only great God, he's great king. That's what the Bible says. ఆయన మహాదేవుడు మాత్రమే కాదని మహారాజే ఉన్నాడు ప్రియులారా. Why he's called as a great king? ఎందుకంటే ఆయన మహారాజుగా పిలువబడుతున్నాడు. Because he made us as a kings, right? ఎందుకంటే ఆయన మనల్ని రాజులుగా చేస్తున్నాడు కాబట్టి. Bible says very clearly, వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. he made us as a kings and royal priesthood and holy nation and peculiar generation. ఆయన మనల్ని అందరినీ కూడా రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన చేసి ఉన్నాడు ప్రియులారా. People, they don't recognize their position, their status. ప్రజలకు వాళ్ళకి దేవుడిచ్చిన ఆధిక్యత, స్థితి ఏంటో గుర్తురాలేకుండా ఉన్నారు ప్రియులు. ప్రజలు People, they are ready to recognize their status, their position when they are in good position, when they have good job, when they are running good business, when everything goes on well, then only they recognize their status and position. మరి ప్రజలు ఎలా ఉన్నారంటే వాళ్ళకి మంచి ఉద్యోగం ఉన్నా కానీ, మంచి వ్యాపారం ఉన్నా కానీ, మంచి స్థితి ఉన్నప్పుడు మాత్రమే మాకు మంచి ఆధిక్యత కలిగింది ఉందనుకుంటున్నారు కానీ అది వాక్య ప్రకారం అయితే కాదు ప్రియులారా. No matter whether you may be poor or rich, మీరు పేదవాళ్ళు కావచ్చు, ధనికులు కావచ్చు, అది మనకు సమస్య కాదు. whether you may be looking beautiful or ugly, మీరు చక్కగా సుందరంగా కనపడవచ్చు, లేకపోతే సుందరంగా కనపడకపోవచ్చు. or whether you may be thin or thick, మీరు లావుగా ఉండవచ్చు, లేదా సన్నగా ఉండవచ్చు. but the Bible says, కానీ వాక్యం స్పష్టంగా we need సెలవిస్తుంది, to recognize, we must notice our position in Christ Jesus. మనం యేసుక్రీస్తులో మనకున్న ఆధిక్యత గుర్తించేవారుగా ఉండాలి. You know what kind of position given to the children of God? దేవుని బిడ్డలకు ఎలాంటి స్థితి అనుగ్రహించబడిందో తెలుసా? We are royal priesthood and holy nation. మనము పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలము. You might be thinking, I'm sitting here. నేనేదో ఇక్కడ కూర్చున్నాను మీరు అనుకుంటూ ఉండవచ్చు. I'm like a very ordinary person. నేను సర్వసాధారణ వ్యక్తి మీరు అనుకుంటూ ఉండవచ్చు. Actually, according to Bible, కానీ వాక్యంలో ఈ ప్రకారం ఏంటంటే in the spirit realm, ఆత్మలోకంలో do you know the place where we are sitting? మనం ఎక్కడ కూర్చున్నామో తెలుసా? Not in Agape Calvary Church. మన అగాపే కల్వ సంఘంలో కూర్చోలేదు. Whether we be sitting on the chair or on the floor, no matter. మీరు మన కుర్చీలో కూర్చున్నా కానీ, కింద నేల మీద కూర్చున్నా కానీ, We are all seated with Christ Jesus. మనము క్రీస్తుతో కూడా ఆయన కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాం ప్రియులారా. Where Jesus is sitting? యేసు ఎక్కడ కూర్చుని ఉన్నారు? He is sitting with the right hand of the Father. ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నారు. And he made us to sit with Jesus Christ. ఆయన మనల్ని కూడా ఆయనతో పాటు ఆ కుడిపార్శ్వన కూర్చుని ఆధిక్యత ఇచ్చి ఉన్నారు. Physically we are sitting on the planet of this earth. మరి మనము మన శరీర సంబంధంగా ఈ యొక్క భూమి మీద మనం కూర్చుని ఉండొచ్చు. Physically we are living on the planet of this earth. శరీర సంబంధంగా మరి ఈ యొక్క భూమి మీద మనం నివసిస్తూ ఉన్నాము. But in the spirit realm, కానీ ఆత్మలోకంలో అయితే we are all seated with Christ Jesus. క్రీస్తుతో కూడా ఆయన సింహాసనంలో కూర్చుని ఉన్నాం ప్రియులారా. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. He is not only great God, he is great king. ఆయన మహాదేవుడు మాత్రమే కాదు కానీ మహారాజే ఉన్నాడు. He is he is Jehovah Jireh, Jehovah Nissi, Jehovah Shalom, Jehovah Sidkin, Jehovah Rohi, Jehovah Shammah. ఆయన యెహోవా నిస్సిగా పిలవబడుతున్నాడు, యెహోవా షమ్మగా పిలవబడుతున్నాడు, యెహోవా జైరాగా పిలవబడుతున్నాడు, యెహోవా షమ్మగా పిలవబడు, యెహోవా షాలోమ్గా పిలవబడుతున్నాడు. ఈ రీతిగా అనేకమైన పేర్లతో పిలవబడుతున్నాడు. What a mighty God we serve. ఎంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తాం ప్రియులారా. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. That's the reason whenever we enter into the house of God, we must enter into the God's house with a thanksgiving. అందుకనే మనం ఎప్పుడైనా కానీ దేవుని యొక్క ఆవరణలో ప్రవేశించినప్పుడు మనం కృతజ్ఞతాపూర్వకంగా ప్రవేశించేవారుగా మనం ఉండాలి ప్రియులారా. And whatever situations we may going through this morning, that thankfulness is very important. మనం ఎలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పటికీ ఉదయకాలమున కృతజ్ఞత అనేది మనం కలిగి ఉండాలి. People used to forget very easily their past, how much they were blessed in their life. మరి ప్రజలు చాలా సులువుగా తమ గత జీవితాన్ని మర్చిపోతారు, ఎంత చక్కగా వాళ్ళు గడిపారు ఆ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. And they used to grumble and murmur at God many times. మరి వాళ్ళు అనేక మార్లు దేవుని ఎదుట, దేవుని పక్షమున సనుగుతూ ఉంటారు. Lord, you didn't do like this, you didn't do like this. అయ్యా నువ్వు ఈ రీతిగా చేయలేదు, ఈ రీతిగా చేయలేదు చెప్తూ ఉంటారు. Bible says he has done so many things. వాక్యంలో రాయబడిన ప్రియులు ఆయన అనేకమైన కార్యములను పక్షం చేసి ఉన్నారు. And also Bible says we are not forgotten. మరి అలాగే వాక్యంలో రాయబడి ఉంది, దేవుని చేత మనం మరోబడిన వారం కాము. Oh, we are not forgotten. మనము దేవుని చేత మరోబడిన వారం కాము. The whole year from the first Sunday till last Sunday, many people are passed away.
మరి ఈ యొక్క సంవత్సరములో మొట్టమొదటి ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు అనేక మంది గతించిపోయినారు పిల్లరా. Because of many reasons. చాలా కారణాలు బట్టి కావచ్చు. But still we are alive. కానీ మనమంతా ఇంకా సజీవులుగా ఉన్నాము. It's only His grace. కేవలం ఆయన కృపల వల్ల మాత్రమే పిల్లరా. By His grace we are alive. ఆయన కృపను బట్టి మనం ఇంకా సజీవులుగా ఉన్నాము. We are what we are just because of His grace. మనం ఏమై ఉన్నానో కేవలం ఆయన కృప వల్ల మాత్రమే ఉన్నాము. Remember our position, our status in Christ. We are royal priesthood and holy nation. మనము మరి యేసుక్రీస్తులో ఎటువంటి స్థానం కలిగి ఉన్నామంటే మనం రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలం ప్రియులారా. And when God has called us as a royal priesthood and holy nation, remember we are all belongs to His kingdom. మరి ఎప్పుడైతే మనము రాజులని యాజక సమూహం గాను పరిశుద్ధ జనముగా పిలువబడుతున్నామో మనమందరం కూడా ఆయన రాజ్య వారసులము. People, they don't understand all these things. Those who are moving religiously. ఎవరైతే మతపరమైన ఆచారం కలిగి ఉంటారో వాళ్ళకి ఇవన్నీ విషయాలు తెలియదు ప్రియులారా. Religion cannot save the people. మతము మనిషిని రక్షించలేదు. Jesus did not come to this world to perform any kind of religion. యేసయ్య లోకానికి ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు ప్రియులారా. We are belongs to the kingdom of God. మనము దేవుని రాజ్య సంబంధులము. Even Jesus came to this world to preach about His kingdom. యేసయ్య కూడా లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన రాజ్యం గురించి ప్రకటించడానికి. Bible says వాక్యం సెలవిస్తా ఉంది. the kingdom of God is at His hand. మరి దేవుని రాజ్యము మన మధ్యనే ఉన్నది. Amen. ఆమేన్. What's the kingdom of God? దేవుని రాజ్యం అంటే ఏంటి? Kingdom of God is not either drinking or eating. దేవుని రాజ్యం అంటే అన్నమును పానము కాదు ప్రియులారా. It's not either drinking or eating. అది అన్నము పానము కాదు. Then what's the kingdom of God? మరి దేవుని రాజ్యం అంటే ఏంటి? The kingdom of God, remember, righteousness, peace, joy in the Holy Ghost. దేవుని రాజ్యం అంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందల ఆనందంగా ఉంది ప్రియులారా. Blessed be the name of the Lord. దేవుని నామము సన్నుతించబడును గాక. That's the kingdom of God. అది దేవుని రాజ్యం అంటే. What's the kingdom of God? దేవుని రాజ్యం అంటే ఏంటి? Righteousness, నీతి, peace, సమాధానము, joy in the Holy Ghost. పరిశుద్ధాత్మ యందల ఆనందం ప్రియులారా. See the difference between joy and happiness. సంతోషానికి ఆనందానికి ఉన్న వ్యత్యాసం చూడండి. We feel happy when everything went on well. మరి అంతా బాగున్నప్పుడు మనం సంతోషంగా ఉంటాము. When something goes wrong, ఎప్పుడైతే అనుకో ప్రతికూలమైన జరుగుతుందో we feel sad. మనం చాలా బాధగా ఉంటాము. But joy is not like that. కానీ ఆనందం అలాంటిది కాదు. Joy absolutely given by the Holy Spirit. ఆనందం అనేది ఖచ్చితంగా స్పష్టంగా పరిశుద్ధాత్మ చేత మనకు అనుగ్రహించబడింది ప్రియులారా. That's what the Bible says. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది. The joy of the Lord is our strength. యెహోవా యందలి ఆనందం మనకు బలమైనది. We rejoice in the Lord. తద్వారా మనం ఆ యెహోవాను ఆనందిస్తాము. So we can achieve vitamins and proteins what all we require to our body and also spirit. తద్వారా మన ఆత్మకు అట్లా మన శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు మనం ఆయన నుంచి పొందుకోగలము. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. Number 1, మొట్టమొదటిగా we need to give thanks for His love. మొట్టమొదటిగా ఆయన ప్రేమను బట్టి మనం ఆయన కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. The reason number 1. మొట్టమొదటి కారణం ఏంటంటే Otherwise, the blessing number 1. మొట్టమొదటి ఆశీర్వాదము. We must thanks unto God because of His love. మరి ఆయన యొక్క ప్రేమను బట్టి మనం ఆయన కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. What kind of love it is? అది ఎలాంటి ప్రేమ? It's not love between husband and wife. భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ లాంటిది కాదు ప్రియులారా. It's not love between the friends. అట్లాగే స్నేహితుల మధ్య ఉండే ప్రేమ లాంటిది కాదు. It's not love between parents and children. అట్లాగే తల్లిదండ్రులు అలాగే పిల్లల మధ్య ఉండే ప్రేమ లాంటిది కాదు. It's this love between God and His people. ఇది ఎలాంటి ప్రేమ అంటే దేవుడు అలాగే తన ప్రజల మధ్య ఉండే ప్రేమ. The book of Jeremiah 31 verse 3. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. Bible says, వాక్యం సెలవిస్తా ఉంది. He loved us with an everlasting love. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఉన్నాడు ప్రియులారా. And John chapter 3 verse 16. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. And 1 John chapter 4 verse 8. అట్లాగే మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. All these verses tells about the love of God. ఈ వచనాలన్నీ కూడాను దేవుని యొక్క ప్రేమను మనకు తెలియజేస్తా ఉన్నాయి ప్రియులారా. Agape love. ఇది ఏం ప్రేమ అంటే అగాపే ప్రేమ. Agape means unconditional love. అగాపే ప్రేమ అంటే అర్థం ఏంటంటే షరతులు లేని ప్రేమ. The Bible says, వాక్యం సెలవిస్తా ఉంది. Jesus died on the cross. యేసే కలవరిలో శిలువలో చనిపోయింది. When He died on the cross, ఆయన ఎప్పుడు చనిపోయాడో తెలుసా? yet we were sinners. మనం ఇంకను పాపులమై ఉండగానే Jesus died on the cross for ungodly people. మరి ఎవరైతే
మరి ప్రతికూలంగా అలాగే లేకపోతే పాపంలో జీవిస్తున్నారో వాళ్ళ కొరకు యేసే కల్వరిలో చనిపోయారు. For ungodly people, భక్తిహీనుల కొరకు ఆయన మరణించాడు. భక్తిహీనుల కొరకు ఆయన మరణించి ఉన్నారు. Amen. Amen. Yet we were sinners, he died on the cross of Calvary. మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు యుక్తకాలం మన కొరకు చనిపోయాను. He showed his love on the cross. ఆయన కల్వరి శిలువలో మన కొరకు ఆయన ప్రేమను వ్యక్తపరిచినారు. That's the reason when we read Psalm 22, ఎప్పుడైతే కీర్తన 22వ కీర్తన చదువుతామో there Jesus prayed like this. We see the prophecy about his cross. మరి అక్కడ యేసుక్రీస్తు యొక్క శిలువ యొక్క ప్రవచన వాక్యం మనం చూడవచ్చు. Prophecy of crucifixion of the Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క మరి యొక్క శిలువ మరణం యొక్క ఆ యొక్క ప్రవచన వాక్యం మనం చూడవచ్చు అక్కడ. There we read about the sufferings of Jesus Christ. ఆ కీర్తనలో యేసుక్రీస్తు యొక్క శ్రమల అనుభవం గురించి మనం చూడవచ్చు. My God, why have been forsaken me? నా దేవా నన్ను ఎందుకు విడనాడితివి? Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. Love of God. దేవుని యొక్క ప్రేమ. As we are walking with Jesus Christ every day, మరి అనుదినము యేసుతో మనం నడుస్తూ ఉండగా we must understand the love of God, how much he loved us. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడో విషయం మనం గుర్తెరిగే వారిగా ఉండాలి ప్రియులారా. How much he loved us. ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడో. One day I heard about Cambridge. మరి కేంబ్రిడ్జ్ అనే దాని గురించి ఒకసారి ఒక రోజు విని ఉన్నాను. One day one of the person was working near to the train track. మరి ఒకానొక రోజు రైల్ బ్రిడ్జ్ ఒకానొక రోజు ఆ రైలు యొక్క బ్రిడ్జ్ దగ్గర ఒక వ్యక్తి మరి పని చేస్తూ ఉన్నారు. As long that track is open, ఎన్నాళ్ళైతే మరి ఆ యొక్క ట్రాక్ అనేది మరి తెరవబడి ఉంటుందో and these boats and ships used to move on the water. మరి ఏమవుతుందంటే ఈ యొక్క పడవలన్నీ కూడాను ఈ యొక్క ఓళ్ళన్నీ కూడా సముద్రంలో వెళ్తూ ఉంటాయి. When train comes that way, ఎప్పుడైతే మరి రైలు ఆ ప్రాంతంగా వస్తూ ఉంటుందో track must be closed like this. ఆ ట్రాక్ అనేది మరి మూసివేయబడాలా. The person who is working with that, ఎవరైతే మరి ఆ యొక్క స్థలంలో పనిచేస్తా ఉన్నారో one day his son came to the place on that place. మరి ఒకానొకరు తన కుమారుడు ఆ ప్రాంతానికి వచ్చి ఆడుకుంటున్నాడు. And he took permission from his dad. మరి ఆయన తండ్రి దగ్గర మరి పర్మిషన్ తీసుకొని ఉన్నాడు. Dad, I would like to play in this place. మరి డాడీ నేను ఈ ప్రాంతంలో మరి ఆడుకోవాలనుకున్నాను అడిగాడు. His father said okay. మరి తండ్రి అన్నాడు సర్లే అన్నాడు. Suddenly he heard the sound of the train. మరి అనుకోకుండా ఆ యొక్క రైలు యొక్క శబ్దాన్ని మా తండ్రి విని ఉన్నాడు. Suddenly heard the siren of the train. మరి ఆ యొక్క రైలు యొక్క చెప్తే కోతను ఆయన విని ఉన్నాడు. As the train was getting near to that place, మరి ఎప్పుడైతే ఆ రైలు మరి ఆ యొక్క బ్రిడ్జ్ దగ్గరికి వస్తూ ఉందో that bridge was opened. The track was open. మరి ఆ ట్రాక్ అనేది ఏంటంటే రైలు తెరవబడి ఉంది. On the top of the track, his son was playing. మరి ఆ యొక్క బ్రిడ్జ్ పైన ఈ యొక్క కుమారుడు ఆడుకుంటూ ఉన్నాడు. And he was shocked, the person who was working there. మరి అక్కడ పనిచేసిన వ్యక్తి చాలా మరి విభ్రాంతి పోయాడు. One side, life of his son. ఒక పక్కన తన సొంత కుమారుని యొక్క మరి జీవము, other side, lives of the people those who are traveling by train. ఇంకో పక్కన ఏంటంటే ఎవరైతే ఆ రైలు గుండా ప్రయాణం చేస్తారో వాళ్ళ యొక్క జీవితాలు. If doesn't close the track, ఒకవేళ అతని యొక్క బ్రిడ్జ్ ని క్లోజ్ చేయకపోతే hundreds and hundreds of people are going to die. వందల కొద్ది ప్రజలు చనిపోతారు. If he could save his son, ఒకవేళ తన యొక్క కుమారుని కాపాడుకుంటే గనక, do you know finally what he did? కానీ చివరిగా ఏం చేశాడు తెలుసా ప్రియులారా? He started closing the track. ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క మరి రైలు బ్రిడ్జ్ ని మూసివేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. Son was shouting like anything. ఓ కుమారుడు అక్కడ కేకలు వేస్తా ఉన్నాడు. Dad, I'm here. Dad, I'm here. తండ్రి ఇక్కడ ఉన్నా కేకలు వేస్తా ఉన్నాడు. You know what the father did? కానీ తండ్రి ఏం చేశాడు తెలుసా? Finally he made up his mind to close the track. కానీ చివరిగా నిర్ణయం తీసుకున్నాడు ఆ యొక్క రైలు బ్రిడ్జ్ ని మూసివేయడానికి. And train passed through by. కానీ ఆ యొక్క రైలు ఆ యొక్క మార్గం గుండా ప్రయాణం చేసి వెళ్ళిపోయింది. Mercilessly his son was died. కానీ మరి ఎంత మాత్రం కనికరం లేకుండా మరి ఆ రైలు మధ్య పడిపోయి కుమారుడు చనిపోయాడు. Whole passengers were saved. మరి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మరి సురక్షితంగా రక్షించబడ్డారు. Passengers, those who are playing with playing cards, ఎవరైతే మరి ఆ రైలు బండిలో ఉండి మరి ఆటలాడుకుంటూ ఉన్నారో, those who are going through lot of entertainment in the train, మరి ఆ రైలు బండిలో రకరకాల మరి ఆనంద చెందుతున్నారు వాళ్ళందరూ కూడా. Some of them they drank. కొంతమంది మరి మత్తులైన వారు మద్యం చేత. But all these people were saved. కానీ వీళ్ళందరూ కూడా ఏమయ్యారంటే రక్షించబడ్డారు ప్రియులారా. My dear brothers and sisters, నా ప్రేమ సహోదరి సహోదరులారా, God the Father, Elohim, Yahweh, he did the same thing.
మరి తండ్రి అయిన దేవుడు ఎలోహిం గా యావే పిలవబడిన మన దేవుడు అదే పని చేసి ఉన్నారు. Because the Bible says for the wages of sin is death. ఎందుకంటే వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది పాపమునకు వచ్చే జీతం మరణము. But the gift of God is eternal life through the Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు నందు దేవుడు మనకిచ్చిన మరి వరం ఏంటంటే నిత్య జీవం ప్రియులారా. In order to save your life, save my life. ఇదిగో నీ నా జీవితాన్ని రక్షించడం కొరకు Yahweh, God sent his begotten son to die on the cross. యెహోవా దేవుడు తన ఏకైక కుమారుని మన కొరకు ఈ లోకములో ఆ కల్వరిశిలలో చనిపోవడం He పంపించున్నారు. died on the cross for our remission of sins. ఆయన మన పక్షమున మన యొక్క పాపముల యొక్క విమోచన కొరకు ఆయన చనిపోయి ఉన్నాడు. My Lord, what a love he has, you tell me. ఎంత గొప్ప ప్రేమ దేవుడు మన ఇలా కలిగి ఉన్నాడు ప్రియులారా. What an unconditional love. ఇది ఎటువంటి నిస్వార్థమైన మరి ఎటువంటి మరి ఆశించని ప్రేమ ప్రియులారా. In order to save from terrible hell. మరి ఆ భయంకరమైన పాతాళం నుండి మనం తప్పించడం కొరకు What a love he has. ఎంత గొప్ప ప్రేమ మన ఇలా కలిగి ఉన్నాడు ఆయన. God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు. Love always gives and gives and gives and gives. ప్రేమ ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటుంది ప్రియులారా. Love always gives and forgives. ప్రేమ ఎప్పుడు కూడా ఇస్తుంది, క్షమిస్తుంది. That's the absolute love of God. ఇది నిజమైన అసలైన ప్రేమ. Agape love. అగాపే ప్రేమ. Unconditional love. షరతులు లేని ప్రేమ. This is the time to experience his love in order to glorify his blessed name. ఇదిగో ఇది ఆయన ప్రేమను అనుభవించే సమయం, తద్వారా ఆయన కృతజ్ఞత చెల్లించడానికి. And also 1 Chronicles chapter 16 verse 34. అలాగే మొదటి దినవృత్తాంతములో 18వ అధ్యాయం 34వ వచనం. 1 Chronicles chapter 16 verse 34. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 34వ వచనం. Oh, give thanks unto Lord, for he is good and for his mercy endureth forever. యెహోవా దయాళుడు, ఆయనకు కృప నిరంతరము ఉండును, ఆయనను స్తుతించుడి. This is one of the favorite words of my precious sister Rita. మరి నా ప్రశస్తమైన మరి నా సహోదరి రీటా గారికి చాలా ఇష్టమైన వచనం ఇది. Whenever she starts preaching or teaching, she mentioned this word: the Lord is good and his mercies endureth forever. ఎప్పుడు మరి ప్రసంగించడానికి మరి ప్రారంభిస్తున్నా కానీ ఈ యొక్క వచనంతో ఆమె ప్రారంభిస్తారు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచి ఉంటుందని చెప్పి. And Psalm 106:1 first verse. అలాగే 106వ కీర్తన మొదటి వచనము. Praise ye the Lord, oh give thanks unto Lord, for he is good, for his mercy endureth forever and ever. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. All these verses tells about God's love and God's compassion. మరి ఈ వచనాలన్నీ కూడా దేవుడు మన ఎట్లా కలిగి ఉన్న ప్రేమను అలాగే కనికరాన్ని మనకు తెలియజేస్తే ప్రియులారా. We need to give thanks unto God just because of his love. మరి ఆయన ప్రేమను బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించేవారుగా మనం ఉండాలి. It's a great blessing, no? అది గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. God has given his love. దేవుడు తన ప్రేమను మనం ఎట్లా వ్యక్తపరిచున్నారు. Many times our own people, our own relatives, they may forget us and forsake us. మన సొంత బంధువులే మనల్ని ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉండవచ్చు. But the Lord, who will never leave us nor forsake us. దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడువడు, ఎడబాడు ప్రియులారా. Oh, we are not forgotten. మనం ఎంత మాత్రం మరచిపోయిన వారం కాము. First of all, we need to thanks unto God because of his love and everlasting love. మరి మొట్టమొదటిసారిగా ఆయన ప్రేమను బట్టి, ఆయన శాశ్వతమైన ప్రేమను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించేవారుగా మనం ఉండాలి. And secondly, రెండవదిగా give thanks unto God because of his word. ఆయన వాక్యమును బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. Colossians chapter 3 verse 16. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. And Psalm 119 verse 62. అలాగే 119వ కీర్తన 62వ వచనం. Amen. ఆమేన్. Hallelujah. And Psalm 119 verse 62. 119వ కీర్తన 62వ వచనం. At midnight I will rise to give thanks unto thee because of thy righteous judgments. న్యాయమైన నీ విధులను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. Just first of all he gave his love,
మొట్టమొదటిగా ఆయన ప్రేమనిచ్చి ఉన్నారు, and secondly, he gave his word. తర్వాత ఆయన వాక్కును మనకు అనుగ్రహించి ఉన్నారు. See, the Bible says, John chapter 1 verse 1, which is very familiar verse in the Bible. మనకందరికీ సుస్పష్టమైన మరి వాక్య వచనం ఏంటంటే యోహాను సువార్త 1:1 వచనం. In the beginning was the word was with God, the word was God. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. The word became flesh. ఆ వాక్యము శరీరధారి అయి. What I want to tell you, we cannot separate Jesus from the word of God. మనము దేవుని యొక్క వాక్యం నుండి యేసుని మనం వేరుపరచలేము. Because word and God is same. ఎందుకంటే దేవుని వాక్యము మరి దేవుడు ఏకమై ఉన్నారు. Word and Jesus is same. వాక్యము యేసయ్య మరి ఏకమై ఉన్నారు. This word has a power. ఈ వాక్యమునకు శక్తి ఉంది. And also Bible says God honor his word above all. అట్లాగే వాక్యంలో రాయబడి ఉంది మరి ఆయన నామము కంటే తన వాక్యాన్ని హెచ్చించి ఉన్నారు. God honor his word among all. మరి తన వాక్యం అన్నిటికంటే ఎక్కువగానే హెచ్చించి ఉన్నారు. Amen. ఆమేన్. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. Let me tell you something regarding the word and power of his word. మరి వాక్యము అట్లాగే దానిలో శక్తి గురించి కొన్ని విషయాలు మీకు తెలియచేయనివ్వండి. Remember, children, when we go through the situations of sickness and financial crisis, we scared of the situations. మరి కొన్నిసార్లు మనము ఆర్థిక సంబంధ ఇబ్బందులు కానీ అనారోగ్యంతో కానీ ఆ యొక్క పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు మనం భయపడుతూ ఉంటాం. Why? Because lack of word in our heart. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో లేకపోవటమే. Think about the ministry of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క పరిచర్య గురించి ఆలోచించండి. Jesus, he did fasting 40 days and 40 nights. యేసయ్య 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం చేసి ఉన్నారు. After praying 40 days and 40 nights, మరి ఆ రీతిగా 40 పగళ్ళు 40 రాత్రులు ప్రార్థన చేసిన తరువాత Lucifer came to tempt Jesus Christ. లూసిఫర్ అనే వాడు ఆయన్ని శోధించడానికి వచ్చి ఉన్నారు. Many times we used to boast our fastings, right? ఎప్పుడైతే మనము మరి ఉపవాసం ఉంటామో వాటి గురించి మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. Brother, I prayed, I did fasting pray 3 days and 3 nights. మరి మనం చెప్తూ ఉంటాం, అయ్యా మూడు రోజుల కొరకు నేను బాగా ఉపవాసం ప్రార్థన చేసి చెప్తూ ఉండొచ్చు. Some people, they pray upvasa prarthana by eating upma. కొంతమంది ఏంటంటే ఉపవాస ప్రార్థనలో ఉప్మా తిని ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటారు. It is not a upvasam, it is called upma vasam. అది ఉపవాసం కాదు కానీ ఉప్మా వాసం పిలవచ్చు. Amen. ఆమేన్. Jesus never ate upma, right? యేసయ్య ఎప్పుడు కూడా ఉప్మా తినలేదు. He did strict fasting. ఆయన మరి స్పష్టమైన ఉపవాసం చేసి ఉన్నారు. 40 days and 40 nights he did fasting. 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన స్పష్టంగా ఉపవాసం చేసి ఉన్నారు. Even though he did 40 days 40 nights fasting, Mr. Devil came to tempt Jesus Christ. మరి ఆ రీతిగా ఆయన 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత అపవాది ఆయన శోధించడానికి వచ్చాడు. The way how devil was tempting Jesus, you know? ఏ రీతిగా మరి అపవాది యేసుని శోధిస్తుందో తెలుసా? If you are a son of God, నువ్వు దేవుని కుమారుడైతే why don't you change these stones as a loaves? ఈ రాళ్ళను రొట్టెలుగా ఎందుకు మార్చకూడదు? See, my God, he can change loaves. He can change anything. మరి యేసయ్య రాళ్ళను మార్చగలడు, దేన్నైనా ఆయన మార్చగలడు. See, the Lord who changed water into wine, ఏ దేవుడైతే నీటిని ద్రాక్షరసంగా మార్చాడో can't he change stones into loaves? మరి ఆయన మరి రాళ్లను మరి రొట్టెలుగా మార్చలేడా? God doesn't require any kind of raw material to make something. మరి దేవుడికి ఏదన్నా సృష్టించాలి ఎటువంటి ముడి పదార్థం ఆయనకి అక్కర్లేదు ప్రియులారా. He is a God, Almighty God. He can create anything, everything out of nothing. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన దేన్నైనా కానీ శూన్యములో నుండి సృష్టించగలడు. Yes, God doesn't require raw material. ఆయనకి ఎటువంటి ముడి పదార్థం అక్కర్లేదు ప్రియులారా. What a mighty God we serve. ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం. That's the reason when God said let there be light, it was there, it was. దాన్ని బట్టే దేవుడు వెలుగు కమ్మనగానే వెలుగు కలిగింది When ప్రియులారా. God said let there be ocean, there it was. సముద్రం కలవగానే సముద్రం కలిగింది ప్రియులారా. Everything he has created just by his word, his word, his word. కేవలం ఆయన నోటి మాటను బట్టి ఆయన సమస్తాన్ని సృష్టించి ఉన్నారు. The reason his word has a power, ఆయన మాటలో శక్తి గల కారణం and ఏంటంటే also his word has a creative power. ఆయన మాటలో శక్తి ఉంది, అట్లాగే సృజనాత్మకమైన శక్తి కూడా ఆయన వాక్కులో ఉంది. You know what Jesus said to the devil? అపవాదికి ఏం చెప్పాడు తెలుసా యేసయ్య? Devil, listen. ఇక అపవాది విను, Man shall not live by bread alone, మరి మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని but by the word which comes from the mouth of God. కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు స్పష్టంగా In order సెలవిచ్చారు. to resist the devil, Jesus used his word. అపవాదిని ఎదిరించడానికి ఆయన దేవుని యొక్క వాక్ని నేను వాడి ఉన్నారు.
Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. Hallelujah. హల్లెలూయా. In order to resist the devil, అపవాదిని ఎదిరించడానికి our mouth, our mind, our heart must fill with the word of God. మన నోరు అలాగే మన మనస్సు అలాగే మన హృదయము దేవుని వాక్యంతో నింపబడిగా ఉండాలి. When our heart is being filled with the word of God, ఎప్పుడైతే మన అంతరంగము దేవుని వాక్యంతో నింపబడి ఉంటుందో, wherever we go, మనం ఎక్కడికి వెళ్ళినా గానీ, whomever we talk, ఎవరితో మనం మాట్లాడినా గానీ, we can release the word of God. దేవుని యొక్క వాక్యం మనం విడుదల We చేసేవారుగా speak the ఉంటాము. word of God. దేవుని వాక్యం పలికేవారుగా ఉంటాము. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. God wants to honor his word. దేవుడు తన వాక్యాన్ని హెచ్చించాలనుకుంటున్నాడు ఆయన. Praise God for the word of God. దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. Word has a power. వాక్కునకు శక్తి ఉంది పిల్లరా. That's why దాన్ని బట్టి our words are very, very important along with the word of God, of course. అందుకనే మన దేవుని వాక్యంతో పాటు మనం ఏమైతే మాట్లాడుతున్నామో చాలా ప్రాముఖ్యత సంతరించుకొని ఉంటాయి. We can produce life or death, anything by words. మన మాటలను బట్టి మనము జీవాన్ని గాని మరణాన్ని గాని సృష్టించవచ్చు. I'm not talking about non-Christians. నేను మరి క్రైస్తవేతర గురించి నేను మాట్లాడట్లేదు. So-called Christians, they talk like this. మరి క్రైస్తవులుగా పిలువబడిన వాళ్ళు ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. When something goes wrong in the family, ఎప్పుడైతే వాళ్ళ కుటుంబంలో ప్రతికూలమైన సంఘటన జరుగుతుందో, when they go through the sickness, ఎప్పుడైతే వాళ్ళ వ్యాధి గురించి వెళ్తూ ఉంటారో, people talk like this. వాళ్ళు ఈ రీతిగా మాట్లాడుతుంటారు పిల్లరా. Brother, I am not a good person. ఇదిగో నేను మంచివాడిని కాదు. My situation is not good. నాకు స్థితి బాలేదు. My faith is not good. నాకు తలరాత బాలేదు. I'm good for nothing. నేను దేనికి పనికిరాని వాడిని. Though I go to the church, నేను సంఘానికి వెళ్తా కానీ, I'm like a small and old broom who sits in the corner. నేను మరి ముసలి మరి కుంచాన్ని ఆ మూల కూర్చోడానికి, I'm like a old broom. చీపురు Ah. ముసల చీపురు నేను మూల కూర్చోటానికి. They think that when they pray like this, when they talk like this, they think that it's a humbleness. Yeah. మరి ఆ రీతిగా వాళ్ళు మాట్లాడబడ్డ ఎదుర్కొంటూ ఉంటారంటే ఇది చాలా తగ్గింపు స్వభావం అనుకుంటూ ఉంటారు. God doesn't require any kind of brooms in the heaven, మరి పరలోకంలో దేవుడికి ఎటువంటి చీపుర్లు అక్కర్లేదు ప్రియులారా. Because after going heaven, everything is clean and green and everything is gold. ఎందుకంటే పరలోకంలో అంతా కూడా స్పష్టంగా నీటిగా ఉంటది. అదంతా కూడా బంగారమయమై ఉంటది. When things are not well, ఎప్పుడైతే మరి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయో, people used to degrade themselves. ప్రజలు తమ్ము తాము తక్కువగా చూసుకుంటూ ఉంటారు. We need to use the word of God. ఆ సమయంలో దేవుని వాక్యాన్ని మనం పలికేవారుగా ఉండాలి. In order to resist the devil, అపవాదిని ఎదిరించడానికి we must give thanks unto God because of his word. ఆయన వాక్యాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించేవారుగా మనం ఉండాలి. Sword of the word of God. వాక్యం అంటే దేవుని యొక్క ఖడ్గమే ప్రియులారా. We must use the word every time. ఆ వాక్యాన్ని అనుదినము ఎల్లవేళ వాడేవారుగా మనం ఉండాలి. And also not only resist the devil, in order to achieve all the promises in the Bible, we must use the word of God. మరి అపవాదిని ఎదిరించడానికి మాత్రమే కాదు కానీ వాక్యంలో రాయబడిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకోవడానికి అదే వాక్యాన్ని వాడేవారుగా మనం ఉండాలి. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. And thirdly, మూడవదిగా we must give thanks unto God because of his provision. ఆయన మనకిస్తున్న సమకూర్పు, ఆయన మనకిస్తున్న provision. పదార్థాలను బట్టి దేవునికి స్తుతించేవారుగా మనం ఉండాలి. And provision means he is our provider. ఎందుకంటే ఆయనే మనకి మరి సమస్తాన్ని అనుగ్రహించేవాడు. Let me give you a good example from the Old Testament. మరి పాత నిబంధన నుండి మీకు ఒక మంచి ఉదాహరణ తెలియచేయనివ్వండి. When the Lord spoke to Abraham to sacrifice his only son whose name was Isaac, మరి ఎప్పుడైతే దేవుడు మరి అబ్రహాము యొక్క ఏకైక కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించాలనుకున్నప్పుడు, and you can have imagination, you can have visualization in your mind. Abraham and his son, they were heading towards Mount Moriah. మరి ఈ విషయాల గురించి మీరు మీ యొక్క మనసులో ఈ చిత్రాన్ని కలిగి ఉండవచ్చు. అబ్రహాము ఇస్సాకు మోరియా పర్వతం వైపు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. It was very silent. అది చాలా నిశ్శబ్దంగా ఉంది. Abraham, he knew that he is going to sacrifice his only son. అబ్రహాముకు తెలుసు తన సొంత కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి అతడు బలిగా అర్పించబోతున్నాడని చెప్పి. His son, he opened his mouth and asking the question to Abraham. మరి ఇస్సాకు తన నోరు తెరచి తండ్రిని అబ్రహాంని ఈ రీతిగా అడుగుతూ ఉన్నాడు. My father Abraham, fire and firewood is there, but where is the lamb for the sacrifice? నా తండ్రి మరి నిప్పు అలాగే కట్టెలు ఉన్నాయి కానీ మరి బలి అర్పించడానికి బలి పశువు అడుగుతా ఉన్నాడు. If you and me would have in the place of Abraham, we might have scream and cry like that, anything.
మరి నీవు నేను గనక ఆ స్థితిలో అబ్రహాం స్థానంలో ఉంటే మనం గొక్క పెట్టి నేర్చే వాళ్ళమేమో. Abraham, he didn't cry. కానీ అబ్రహాం ఆ రీతిగా మరి ఏడవలేదు. He said only one thing that. ఆయన ఒకే ఒక్క మాట స్పష్టంగా సెలవిచ్చున్నాడు. And before reaching Mount Moriah, he gave very good statement to his servants. మరి ఆ మోరియా పర్వతం పైకి చేరక మునుపు తన యొక్క కుమారుడికి మంచి విషయం చెప్పి ఉన్నాడు. He said to his servants, you stay back here. మరి తన యొక్క సేవకులు చెప్పినారు, మీరు ఇక్కడే ఉండండి. And me and this young lad go yonder and worship the living God, and we will be back. నేను ఈ యవనస్తుడు నా కుమారుడు పైకి వెళ్ళి బలి అర్పించి మేము తిరిగి వస్తామని చెప్పారు. Amen. ఆమేన్. Please try to understand this thing. దయచేసి ఈ విషయం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. When Lord spoke to Abraham to give sacrifice his only son, whose name was Isaac, Abraham, he considered that sacrifice as a worship. మరి ఎప్పుడైతే దేవుడు తన సొంత కుమారుని ఇస్సాకును అబ్రహామును తనకి బలిగా అర్పించమన్నప్పుడు ఆ యొక్క బలిని ఆయన ఏమనుకున్నాడంటే ఆరాధనగా అనుకున్నాడు. ప్రియులారా, blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. John chapter 4 verse 44. John chapter 4 verse 24. మరి యోహాను సువార్త 4:24 వచనం. God is a spirit. దేవుడు ఆత్మ గనుక They that worship him, they must worship him with spirit and truth. ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ప్రియులారా, God is searching for the true worshippers. ఎవరైతే మరి నిజంగా ఆరాధిస్తారో ఆయన వాళ్ళ కొరకు ఆయన ఎదురు Do చూస్తున్నారు. you know what's the real sacrifice? నిజమైన అర్పణ ఏంటో తెలుసా? Do you know what's the real sacrifice? నిజమైన అర్పణ ఏంటో తెలుసా ప్రియులారా? Giving unto God true worship. మరి దేవునికి ఇవ్వటమే నిజమైన ఆరాధన. It's not worshiping the Lord with lips. మరి పెదవులతో ఆరాధించడం కాదు. It's not like namesake worship. నామకార్థమైన ఆరాధన కాదు. This worship must come from the heart. ఈ యొక్క ఆరాధన మన హృదయాంతరంగం నుంచి రావాలి ప్రియులారా. God is searching for the true worshippers. అలాంటి వాళ్ళ కొరకు దేవుడు నిజంగా ఆరాధించే వారు దేవుడు ఎదురు చూస్తా ఉన్నారు. And Abraham said to his son, మరి అబ్రహాం తన కుమార్తెతో చెప్పాడు, Jehovah Jireh. యెహోవా ఈరే, Jehovah Jireh. యెహోవా ఈరే, Which means who provides all our needs. దాని అర్థం ఏంటంటే మన ప్రతి అవసరత తీర్చేవాడని చెప్పి We need to give thanks unto God because of his provision. ఆయన మనకిచ్చిన మన ప్రతి అవసరతను బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. When disciples were taught Lord's prayer, ఎప్పుడైతే దేవుడు తన యొక్క శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించున్నారో, one of the sentence in the Lord's prayer, Lord, give us our daily bread. మరి పరలోక ప్రార్థనలో ఒక మాట ఏంటంటే, అయ్యా మా అనుదిన అవసరతలు మాకు అనుగ్రహించండి అని చెప్పి. Give us our daily bread means give us provision. మరి అనుదినం మా ఆహారం ఇవ్వమంటే అర్థం ఏంటంటే ఆ దినమునకు కావాల్సిన ప్రతి దాన్ని మాకు ఇవ్వమని చెప్పి. And why they were taught such a prayer? మరి ఎందుకని శిష్యులకు యేసు ఎలాంటి ప్రార్థన నేర్పించి ఉన్నారు? Whenever we go to the presence of God, we must ask like this, Lord, give us our daily bread. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్తామో మనం ఈదిగా ప్రార్థన చేయాలి, అయ్యా మా అనుదిన ఆహారం మాకు ఇవ్వమని చెప్పి. Many times we pray like this, చాలా సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, Lord, give me tomorrow's bread also. అయ్యా రేపటి దినం సంబంధించిన ఆ రొట్టె కూడా Lord, give me monthly bread, Lord. అలాగే నెలకు సరిపడా అంతా కూడా దయచే ప్రభు Lord, ప్రార్థన give చేస్తూ me ఉంటాం. annual bread, Lord. అయ్యా సంవత్సరానికి సరిపడా మాకు దయచే ప్రభు ప్రార్థన Lord, చేస్తూ give ఉంటాం. me my children's and children's grandchildren's bread, Lord. అయ్యా నా పిల్లలకి సంబంధించిన ఆహారం కూడా ఇప్పుడు దయచే ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటాం. That's not the way of praying. కానీ ఆ రీతిగా మనం ప్రార్థన చేసే వారికి Because ఉండకూడదు. the Bible says ఎందుకంటే వాక్యం స్పష్టంగా the సెలవిస్తా Lord ఉంది. is our present help. ఎందుకంటే దేవుడు మనకి ఆ సమయమందు మనకి సహాయం చేసేవాడిగా ఉంటున్నాడు. The Lord is my present help. ఆయన మనకి సమయోచితమైన సహాయం చేసేవాడు. Whom shall I fear? ఎవరికి నేను భయపడతాను? Amen. ఆమేన్. And secondly, రెండవదిగా when disciples were taught such a prayer, give us our daily bread, means it's not only about food. మరి శిష్యులకి దేవుడు అలాంటి ప్రార్థన నేర్పించి ఎలాంటంటే అనుదిన ఆహారం ఇవ్వమని చెప్పి. దాని అర్థం ఏంటంటే ఆహారం మాత్రమే కాదు, Give us our daily bread means all our needs. అనుదిన ఆహారం అంటే ఆ దినంకు కావాల్సిన ప్రతి అవసరత మనకి ఇవ్వమని చెప్పి. He is our provider. ఆయనే మనకి సమకూర్చే దేవుడు. God knows what we required. మనకేమి కావాలో దేవునికి స్పష్టంగా తెలుసు ప్రియులారా. But he is our provider. ఆయనే మనకి సమకూర్చే దేవుడు. When God gives vision, ఎప్పుడైతే దేవుడు మీకు దర్శనాన్ని ఇస్తాడో he gives provision as well. ఆ దర్శనంతో పాటు మీకు దానికి కావాల్సిన సమకూర్పు కూడా That's the ఇస్తాడు reason we ప్రియులారా. need to carry the vision always. అందుకనే దేవుని దర్శనం కలిగి నడిచే వారిగా మనం ఉండాలి. We are called by God as a visionary. Say, మనము దేవుని చేత దర్శనం కలిగిన వారిగా మనం పిలువబడిన every ప్రియులారా. child of God must call as a visionary. ప్రతి దేవుని బిడ్డ కూడా
దర్శనం కలిగిన వ్యక్తిగా పిలువబడాలి. Amen. ఆమేన్. Therefore the Bible says, అందుకని వాక్యంలో రాయబడి ఉంది, my people will perish those who are not having vision. మరి ఎవరైతే దర్శనం కలిగి ఉండరో అలాంటి ప్రజలు, నా ప్రజలు నశిస్తూ ఉన్నారని చెప్పి రాయబడి ఉంది. When we carry the word of God, ఎప్పుడైతే దేవుని వాక్యం మనం మోసుకెళ్తూ ఉంటామో, the word of God turns as a vision. ఈ యొక్క వాక్యము మన జీవితంలో దర్శనంగా మారుతుంది ప్రియులారా. When it turns as a vision, ఎప్పుడైతే దర్శనంగా మారుతుందో, that same vision we gives a provision. ఈ యొక్క దర్శనమే మీ జీవితంలో కావాల్సిన ప్రతిదీ కూడా సమకూర్చేదిగా ఉంటుంది. The Lord is our provider. దేవుడే మనకు మరి సహాయకుడు, మనకి సమకూర్చే దేవుడు. Whole year he has provided so many things. ఈ సంవత్సరం అంతా కూడా మనకు అనేక విషయాలు దేవుడు మనకు సమకూర్చి ఉన్నారు. Give thanks for everything. దాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లించేవారుగా మనం ఉండాలి. Give thanks unto God. మనం దేవునికి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. Praise the Lord, we are not forsaken. మరి దేవునికి వందనాలు, మనం మరోపడలేదు ప్రియులారా. Amen. He is with us always. ఆయన ఎల్లవేళమంతా కూడా ఉన్నాడు. And he is being so good in our lives. అలాగే ఆయన మన జీవితం చాలా మంచి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. Listen carefully. జాతి వినండి ప్రియులారా. When God gave his only begotten son in our lives, ఎప్పుడైతే తన ఏకైక కుమారుణ్ణి మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నాడో, can't he provide the material things? ఆయనతో పాటు మనకి సమస్తమును ఎందుకు సమకూర్చడు? The material things are nothing. మరి ఈ లోక సంబంధమైన అవసరతలు ఏమీ కాదు పిల్లరా. We don't need to ask for food and clothes or shelter. No, nothing. మరి మనకు అవసరం అది మరి గృహం కావచ్చు, లేకపోతే బట్టలు కావచ్చు, ఆహారం కావచ్చు, ఏదైనా కావచ్చు. Always we must pray like this: Lord, let thy kingdom come in our midst. మరి ఎల్లవేళ మనం రీతిగా ప్రార్థన చేయాలి, అయ్యా నీ రాజ్యము మా మధ్యలోకి వచ్చును గాక. We need to pray for the establishment of his kingdom. ఎప్పుడు కూడా ఆయన రాజ్య స్థాపన కొరకు ప్రార్థించేవారుగా మనం ఉండాలి. Therefore the Bible says, అందుకని వాక్యం రాయబడి ఉంది, seek ye first to the kingdom of God and his righteousness, then all things shall added unto you. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకుడి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని రాయబడి ఉంది. Why we need to pray for the establishment of the kingdom of God? ఎందుకంటే దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు ఎందుకు మనం ప్రార్థన చేయాలి? Because we are belongs to his kingdom. ఎందుకంటే మనం ఆయన రాజ్య వారసులం కాబట్టి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Number 1, మొట్టమొదటిగా we must give thanks unto God because of his love. ఆయన ప్రేమను బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించేవారుగా మనం ఉండాలి. And secondly, రెండవదిగా because of his word is given in our life. ఆయన తన వాక్కును మన జీవితంలో ఆయన ఇచ్చినారు కాబట్టి దానికి కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. And we need to give thanks unto God because of his provision. అలాగే మన జీవితంలో మనకు ప్రతి అవసరత తీర్చి మన అక్కర్లని తీర్చే దాని విధానం బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. We have wonderful access in his provision. మరి ఆయన యొక్క సమకూర్పులో మనకి చాలా మరి దానిలోకి మనం వెళ్ళి ప్రవేశించే అవకాశం మనకు ఉంది ప్రియులారా. And time to time we need to unlock the things by using the key of faith. మరి ఆ సమయానుకూలంగా విశ్వాసం అనే తాళపు చెవి మనం వాడి దాన్ని మన జీవితంలో పొందుకునేవారుగా మనం ఉండాలి. And there are so many things to preach this morning. మరి ఉదయకాలం ఇంకా అనేక విషయాలు ఉన్నాయి మీకు తెలియజేయడానికి. Just because of lack of time I am concluding the message. మరి సమయం మరి ఎక్కువ లేదు కాబట్టి మరి యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. Actually last night I reached home at 2:00. గత రాత్రి నేను మరి గృహానికి 2 గంటలకు చేరి ఉన్నాను. And I had nice shower and Lord did not allow me to sleep. మరి మంచిగా స్నానం చేశాను కానీ దేవుడు నన్ను ఎందుకో పడుకోనివ్వలేదు. God has given me wonderful grace to spend time in his praise till 4:30 in the morning. మరి ఉదయకాలం 4:30 గంటల వరకు ఆయన సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. As I was meditating the word of God, God gave 7 blessings of thanksgiving. మరి ఆయన సన్నిధిలో నేను ఆ రీతిగా గడుపుతూ ఉండగా మరి కృతజ్ఞతలో ఉన్న 7 ఆశీర్వాదాల అంశం దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు. As for we study only 3 things. ఈ దినము కేవలం 3 విషయాలు మాత్రం మనం ధ్యానించి ఉన్నాం. If God willing, coming forth time, we will study on rest of the things, right? మరి కాబోయే వాళ్ళ ప్రభు చిత్తం అయితే మరి మిగిలిన 4 విషయాలు కూడా ధ్యానించే వరకు మనం ఉందాం. May the good God bless this message. మంచి దేవుడు మన వినికిలో యొక్క సందేశాన్ని దీవించి ఆశీర్వదించును గాక. What I want to tell you, we must give the thankfulness and thankful heart, gratitude towards God always. మరి నేను చివరిగా మీకు ఏం తెలియచేయకున్నాను, ఎల్ల వేళలా మనకి దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండాలి ప్రియులారా. That's the reason when we read Psalm 23, అందుకనే 23వ కీర్తన మనం చదివినట్లయితే, and psalmist he has received, as for my study, David has received 14 kinds of blessings. మరి నేను చదివిన దాన్ని బట్టి మరి 14 రకాలైన ఆశీర్వాదములు దావీదు పొందుకొని ఉన్నాడు. And finally David, he made up his mind to dwell in the house of the Lord now and then, or sometimes once in a month,
or during the Christmas time? You tell me now. మరి దీన్ని బట్టి దావీదు ఒక గట్టిగా ఒక తీర్మానం తీసుకుని ఉన్నాడు. ఏమనంటే మరి కొన్ని సమయాల్లో లేకపోతే సంవత్సరానికి ఒకసారి లేకపోతే అప్పుడప్పుడు మరి ఆయన దేవుని సన్నిధిలో నివసించాలనుకుంటున్నాడా? మీరు చెప్పాలి ఇప్పుడు. Occasionally. ఎప్పుడైనా సందర్భానుసారంగానా? He said, I will dwell in the house of the Lord forever and ever and ever. ఆయన స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, ఇదిగో నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేస్తానని చెప్తా ఉన్నాడు. Lord, whether I may eat or fast, Lord, నేను I will dwell in the house of the Lord forever. నేను తినినా తినకపోయినా కానీ చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేస్తానని చెప్పాడు. House of the Lord is significance of presence of God. దేవుని యొక్క మందిరం అంటే దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యం ప్రియులారా. We must live in his presence always. ఎల్లవేళ కూడా ఆయన సన్నిధిలో నివసించేవారుగా మనం ఉండాలి. May the good God bless this message. మన మంచి దేవుడు మన వినికిలో ఈ యొక్క వాక్యాన్ని దీవించును గాక. Can I see your hands? How many of you blessed through this? ఎంతమంది ఈ ఉదయకాలం ఆశించు మీ చేతులపై ఎత్తి చూపించండి ప్రియులారా. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. All the power, glory, honor belongs to the Lamb of God. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మరి ఆయనకే చెల్లును గాక. In this Thanksgiving Sunday, మరి ఇక కృతజ్ఞత చెల్లించే ఆదివారం మందు if you are really blessed, మీరు నిజంగా ఆశీర్వదించబడినట్లయితే I need to clap their hands and glorify his గట్టిగా name చప్పట్లు దేవుని నామం మహిమపరుద్దాం and shout thank you Jesus. గట్టిగా అరిచి యేసయ్యా మీకు వందనాలు చెప్తాం. Thank you Jesus. యేసయ్యా మీకు వందనాలు. Raise your both hands, let us give thanks unto the Lord. మరి మన చేతుల పైకెత్తి మరి గట్టిగా అరుస్తూ దేవునికి కృతజ్ఞతలు చేద్దాం. Because హల్లెలూయా. Lord యేసయ్యా is మీకు worthy to be వందనాలు. praised and worthy to be honored. ఎందుకంటే ఆయన ఒక్కడే స్తుతికి పాత్రుడు కాబట్టి. Say thank you Jesus. యేసయ్యా మీకు వందనాలు. Not only 100 thanks, వంద వందనాలు మాత్రమే not కాదు, only lakhs or millions or billions, మరి కోట్ల కొలది స్తుతులు మాత్రమే కాదు, and trillions of thanks through Jesus Christ. వేల కొలది కోట్లతో ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాం. Let us say thank you Jesus and hallelujah. వందనాలు చెప్తాం, దేవునికి వందనాలు చెప్తాం, హల్లెలూయా అని చెప్తూ హల్లెలూయా Thank you వందనాలు Jesus. చెప్తాం. Thank you Jesus. యేసయ్యా Thank మీకు you, వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, In this యేసయ్యా మీకు వందనాలు. Thanksgiving Sunday, ఇది కృతజ్ఞత చెల్లించే ఆదివారము. let us give thanks unto the Lord. దేవునికి కృతజ్ఞత చెల్లించే వారుగా మనం ఉందాం. Hallelujah. Don't stop, praise him. దయచేసి స్తుతి చెల్లించడము, దేవునికి వందనాలు చెప్పడం ఆపవద్దు. Thank you Jesus. యేసయ్యా మీకు వందనాలు. Thank you Jesus. యేసయ్యా మీకు వందనాలు. Thank you Jesus. యేసయ్యా మీకు వందనాలు. He has done great and mighty things. అయ్యా నీ మధ్యలో గొప్ప కార్యాలు చేస్తున్నావు. Oh Jesus, thank you Lord. యేసయ్యా మీకు వందనాలు. Hallelujah, hallelujah, hallelujah. హల్లెలూయా. Thank you Jesus. యేసయ్యా మీకు వందనాలు. Even people those are sitting outside also, ఎవరైతే బయట కూర్చున్న వాళ్ళు కూడా and raise your hands and say thanks unto the Lord. దయచేసి మీ చేతుల పైకి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. Hallelujah Jesus. యేసయ్యా నీకు The వందనాలు. Spirit of God is moving here. ఇదిగో పరిశుద్ధాత్మ మన మధ్య బలంగా The Spirit సంచరిస్తున్నారు. of the Lord is here. పరిశుద్ధాత్మ మన మధ్య ఉన్నారు. Thank you Jesus. యేసయ్యా మీకు వందనాలు. Thank you Jesus. యేసయ్యా మీకు వందనాలు. Thank you Jesus. యేసయ్యా మీకు వందనాలు. Thank you Lord. యేసయ్యా మీకు వందనాలు. Thank you Jesus. యేసయ్యా మీకు వందనాలు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Please sing with me. Why didn't you stand and sing, please? మరి అందరూ Shall we లేచి all నిలబడి- stand and worship the living God? దయచేసి అందరూ లేచి నిలబడి దేవుని మనం ఆరాధిద్దాం. Thank you, Jesus.
Hallelujah. 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 Come on, sing everyone. Hallelujah. Sing, sing, sing. Hallelujah. 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 Sing, thank you, Jesus. 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 Thank you, Jesus.